ఇక టీ20 ప్రపంచ కప్ 2026 టైటిల్ ఫైట్ కీలక ఘట్టానికి చేరింది. ఇవాళ ఇంగ్లాండ్ టీమిండియా మధ్య సెమీఫైనల్ పోరు జరుగుతుంది. భారత్ జట్టు ఫీల్డింగ్ పై బౌలింగ్ కోచ్ మోర్నీ మార్కెల్ పలు కీలక విషయాలు వెల్లడించారు. ఈ టోర్నీలో భారత జట్టు ఇప్పటి వరకు ఏకంగా 13 క్యాచ్లను జారవిడిచిందన్న మోర్కెల్ ఫీల్డింగ్ లోపాలతో ప్రత్యర్థికి అదనంగా 15 నుండి 20 పరుగులు సమర్పించామన్నారు. సెమీఫైనల్ వంటి పెద్ద మ్యాచ్లలో క్యాచ్లు జారవిడ్చడం అంటే ప్రపంచ కప్ ట్రోఫీని వదులుకున్నట్లే అన్నారు. అభిషేక్ శర్మ, రింకు సింగ్ వంటి ఆటగాళ్లు సులువైన క్యాచ్లను నేలపాలు చేయడంపై దృష్టి సారించి మెరుగుపరుచుకునేందుకు సూచనలు చేసినట్లు తెలిపారు. ఆటగాళ్లు తమ తప్పులను సరిదిద్దుకుంటున్నారని మోర్కెల్ వివరించారు. ఇక బౌలింగ్ విభాగంలో కొన్ని మ్యాచ్లలో ప్రత్యర్థులు టీమిండియాపై 170కి పైగా పరుగులు చేయడం మోర్కెల్ స్పందించారు. బౌలర్ల పనితీరును సమర్థించిన మోర్కెల్ వికెట్లు బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రత్యర్థిని 120 లేదా 150 పరుగులకే కట్టడి చేయలేమన్నారు. ఇక ఓపెనర్ అభిషేక్ శర్మ, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫామ్ పై విశ్వాసం ఉందన్నారు. పిచ్ వేదికతో సంబంధం లేకుండా భారత జట్టు అన్ని రకాలుగా రెడీగా ఉంది. సరిగ్గా ఏడాది క్రితం ఇదే మైదానంలో ఇంగ్లాండ్ పైనే అభిషేక్ శర్మ విధ్వంసకర ఆటతో 54 బంతుల్లోనే 135 పరుగులు సాధించాడు. 7 4లు 13 6లతో ధనాధన్ బ్యాటింగ్ చేశాడు. ఇప్పుడు అలాంటి ప్రదర్శనను పునరావృతం చేయాలని అభిషేక్ భావిస్తున్నాడు. మరో ఓపెనర్ సంజు శాంసన్ ఒక్క ఇన్నింగ్స్తో తన సత్తా చూపించాడు. అదే జోరు కొనసాగించాలని అతను పట్టుదలగా ఉన్నాడు. ఆపై ఇషాంత్ సూర్య, తిలక్తో పాటు జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. ఈ 5గురిలో ఏ ఇద్దరు చెలరేగినా భారత జట్టు భారీ స్కోరు చేయటం ఖాయంగా ఉంది. ఇంగ్లాండ్ బౌలింగ్ విభాగంలో భారత్ కంటే బలంగా ఉంది. శాంసన్ను షార్ట్ బంతులతో భారత్ బ్యాటర్లను పరీక్షించే అవకాశం ఉంది. డాసన్, ఆదిల్ రషీద్ స్పిన్నర్లు ఇంగ్లీష్ జట్టుకు అదనపు బలంగా ఉన్నారు. మధ్య ఓవర్లలో రషీద్ను సమర్థంగా ఎదుర్కోవడం భారత్కు కీలకం. ఈ ప్రపంచ కప్లో స్పిన్ బౌలింగ్లో ఇప్పటి వరకు స్పిన్నర్లపై టీమిండియా పెద్దగా ఆధిపత్యాన్ని ప్రదర్శించలేకపోయింది. మ్యాచ్లో పైచేయి సాధించాలంటే స్పిన్నర్ల బౌలింగ్లో ధాటిగా పరుగులు రాబట్టడం అవసరం. ఇక పిచ్ రిపోర్టుకు వస్తే భారత్లో వేడి, తేమ ఎక్కువగా ఉన్నాయని, పిచ్ పొడిబారకుండా గ్రౌండ్ సిబ్బంది నీరు చల్లుతున్నారని మోర్కెల్ వివరించారు. పిచ్ కండిషన్స్ ఎలా ఉన్నా తమ దూకుడు వైఖరిలో మార్పు ఉండదని, సహజ సిద్ధమైన గేమ్ ఆడుతూనే ఫైనల్ చేరడానికి ప్రయత్నిస్తామని తేల్చి చెప్పారు. గ్రూప్ స్టేజ్లో వెస్టిండీస్, ఇంగ్లాండ్, నేపాల్, ఇటలీ మ్యాచ్లకు ఉపయోగించిన పిచ్ పైనే సెమీస్ జరుగుతుంది. ఫిబ్రవరి 12 తర్వాత ఈ పిచ్ను వాడకపోవడంతో ఒక రకంగా ఇది తాజా పిచ్గానే భావించాలి. పిచ్ పై కాస్త పచ్చిక ఉంది. 200కు పై స్కోర్
స్కోర్ నమోదు కావచ్చని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. మంచి బౌన్స్ ఉంటుంది, స్పిన్నర్లకు ఒక మోస్తరుగా టర్న్ లభించే అవకాశం ఉంది. మ్యాచ్కు వర్షం ముప్పు లేదని వాతావరణ నిపుణులు తేల్చి చెప్పారు. మంచు ప్రభావం ఉంది కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఛేదనకే అవకాశం ఉంటుందన్నారు. మ్యాచ్ రోజున వర్ష సూచన లేదు, ఒకవేళ ఉన్నా మ్యాచ్కు రిజర్వ్ డే ఉంది. వాంకడే వేదికగా ఆడిన 7 టీ20 మ్యాచ్ల్లో 5 సార్లు టీమిండియా గెలిచింది. 2017 నుంచి మన జట్టు వాంకడేలో ఓడిపోలేదు. వాంకడేలో 6 టీ20లు ఆడిన ఇంగ్లాండ్ 3 గెలిచి 3 ఓడింది. ఇక ఈ గ్రౌండ్లో తలపడ్డ 2 మ్యాచ్ల్లో భారత్, ఇంగ్లాండ్ చెరొక్క మ్యాచ్ నెగ్గాయి. భారత్, ఇంగ్లాండ్కు ఇది వరుసగా 3వ ప్రపంచ కప్ సెమీఫైనల్. 2022లో భారత్ను ఇంగ్లాండ్ 10 వికెట్స్ తేడాతో ఓడించింది. 169 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా ఛేదించింది. 2024లో ఆ జట్టుపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి ప్రత్యర్థిని 103 పరుగులకే పెవిలియన్కు పంపింది. ఇక ఈ విజయాల తర్వాత 2 జట్లు కప్పును సొంతం చేసుకున్నాయి. టీ20 టోర్నీలో ఇంగ్లాండ్పై టీమిండియాదే పైచేయి. 17-12తో భారత్ ఇప్పటి వరకు ఆధిక్యంలో ఉంది. ఇంగ్లాండ్తో ఆడిన గత 6 టీ20 మ్యాచ్ల్లో భారత్ 5 గెలవగా, స్వదేశంలో ఇంగ్లాండ్పై 10 మ్యాచ్ల్లో గెలిచిన టీమిండియా 6 ఓడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.